మనల్ని ఎప్పుడు కడుపుబ్బా నవ్వించే వెన్నెల కిషోర్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు చెప్పబోయే రివ్యూ మన వెన్నెల కిషోర్ అంటేనే ఒక తెలియని ఫన్. సో శ్రీకాకుళం పెర్ల హోమ్స్ మూవీ రివ్యూ. సో వెన్నెల కిషోర్ అనే నాగల్లా తెరకెక్కిన శ్రీకాకుళం పెర్ల హోమ్స్. సో షార్ట్గా కథ చెప్తే, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఒక కామెడీ సినిమా, మిస్టరీ కామెడీ కథలో వెన్నెల కిషోర్ అనుభవజ్ఞంతో కూడిన ఒక డిటెక్టివ్ పాత్ర కనిపిస్తాడు. సో ఆయన పాత్ర చాలా బాగుంటుంది, చాలా ఫన్గా కూడా ఉంటుంది. సో తన భుజాలపై వేసుకుని నడిపించాడు కథని. ఎందుకంటే వెన్నెల కిషోర్ టైమింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఆయనకు జోడీగా అనన్య నాగల్లా కీలక పాత్ర పోషించారు. సూర్యాపేట అనే ఊరిలో జరిగిన సీరియల్ హత్యలు మరియు వాటి వెనుక ఉన్న రహస్యం చుట్టూ కథ తిరుగుతుంది. సో అక్కడే మన వెన్నెల కిషోర్ ఎంటర్ అవుతాడు డిటెక్టివ్గా. సో డిటెక్టివ్ కిషోర్ తన మిత్రుల సాయంతో ఈ కేసును ఎలా చేస్తాడనే కథలో ప్రధాన అంశం. ఫన్, మిస్టరీ, కొన్ని ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. సో మన దర్శకుడు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సో సపోర్టింగ్ క్యాస్ట్ ఇతర పాత్రలు సరైన బలాన్ని చేకూర్చాయి. అనన్య నాగల్లా పాత్ర కథకు మరింత బలాన్ని ఇచ్చింది. సో వెన్నెల కిషోర్ నెక్స్ట్ లెవెల్ వన్ మ్యాన్ షో. సో ఆయన కామెడీ, స్క్రీన్ ప్రజెంట్ చాలా బాగుంది. సో ఆ టైమింగ్ ప్రేక్షకులు అందిస్తుంది. డిటెక్టివ్ పాత్రలో ఆయన నటన హైలైట్ నిలిచింది. సో ముందే నెగిటివ్ చెప్తే, సెకండ్ హాఫ్లో కథ కొంచెం నెమ్మదించడంలో ప్రేక్షకులు ఆసక్తి తగ్గవచ్చు. క్లైమాక్స్ మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో పాజిటివ్స్, గ్రామీణ వాతావరణం సరిపోయి సెట్ డిజైన్ మరియు ప్రొడక్షన్ విలువలు. సో వినోదం, మిస్టరీ మధ్య మంచి కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్. సో సస్పెన్స్ కోసం మెయింటైన్ చేశారు. సో శ్రీకాకుళం వెళ్ళాక ఒక సరదా ఒక ఫన్ జోన్, ఒక డిటెక్టివ్. సో మంచి కడుపు బలమించే సినిమా కావాలంటే ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు. సో ఈ సినిమా నచ్చుతుంది. సో వెన్నెల కిషోర్ టైమింగ్ కోసం, అనన్య నాగల్లా గ్లామర్ కోసం ఈ సినిమా తప్పకుండా చూడవచ్చు. సో కొత్త వస్తువులు సబ్స్క్రైబ్ చేయండి.